అందరి తలరాతల్ని రాయడానికి మీరేం బ్రహ్మదేవుడు కాదు. అలాగే ప్రపంచంలో అందరి ఆలోచనలు మీలో మాత్రం ఉండవు. త్వరలో మీరే చూస్తారు. నేను మా ఆర్తికి భర్తగా తీసుకురాబోయే అబ్బాయిని ఈ ఊరంతా నోరెళ్ళ పెట్టుకొని చూడాలి. దయచేసి ఇంతటితో మీరు ఈ గొడవని ఆపేస్తే మంచిది. పెళ్లి కొడుకు వాళ్ళు బయట ఎదురు చూస్తున్నారు. మనమంతా వరమాల కార్యక్రమానికి వెంటనే వెళ్ళాలి. రండి. మీ అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాను. వరమాల కార్యక్రమానికి మనందరం వెళ్దాం పదండి. విమల గారు, మీరు కూడా రండి. ఇప్పటికే ఆలస్యమైంది. శోభ గారు, జరిగిన దాని గురించి నాకు బాధగా ఉంది. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. వాళ్ల తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, అలా అనకండి. శోభ గారు, దయచేసి వరమాల కార్యక్రమానికి వెళ్దానండి. ఆంటీ, మీరు వెళ్ళండి. 2 నిమిషాల్లో మేము అక్కడికి వస్తాం. పదండి. నేను అన్నయ్య కోసం టిఫిన్ రెడీ చేశాను. కాస్త ఎక్స్పెరిమెంట్ చేశాను. పకోడీ విత్ చట్నీ. ఇది తిని ఎలా ఉందో చెప్పానయ్యా. ఏం జరిగింది బాబు? నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదమ్మా, ఇవాళ ఒక పెళ్లిలో పెళ్లి కూతురుపై పూలవర్షం కురిపించాల్సి వచ్చింది. అకస్మాత్తుగా మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయా? 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 ఎవరా అమ్మాయి? తను ఎలా ఉంటుంది? మీరు పూలవర్షం కురిపించిన అమ్మాయి ఒకవేళ మొదటి చూపులోనే పడిపోలేదు కదా? కార్లో కూర్చోగానే నిద్రపోయాడు చూడు. బాగా అలసిపోయినట్టున్నాడు. రోజంతా ఆడుకోవడంతోనే సరిపోయి ఉంటుంది వాడికి. అందంగా ఉంది, చూడ్డానికి ఆకట్టుకునేలా ఉంది. అయినా కూడా నీ భర్త ఎందుకు వదిలేసి వెళ్ళినట్టు? ఎందుకు ప్రశాంత్? ఐఎమ్ సారీ ఆర్తి, మన ఇద్దరం కరెక్ట్ లైఫ్ పార్ట్నర్స్ అని నాకు అనిపించడం లేదు. బహుశా మన ఇద్దరం తొందరపడి పెళ్లి చేసుకున్నట్టున్నాం. పొరపాటు జరిగిపోయింది. పొరపాట? ఒంటరిగా ఎలా ఉండాలి? ఒంటరిగానా? నువ్వు ఒంటరిదానివి కాదా ఆర్తి? మా అమ్మ నాన్నలు నీకు తోడుగా ఉన్నారు కదా. నువ్వు వాళ్ళకి బాగా కావాల్సిన దానివయ్యావు. నాకు నచ్చిన మరో లైఫ్ పార్ట్నర్ దొరికింది. మరి నేనేం చెయ్యాలి? అది నన్నెందుకు అడుగుతావు ఆర్తి? ఈ బంధం నుంచి నిన్ను విముక్తురాల్ని చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో మాత్రం మనం విడిపోవటమే మంచిది. పునర్వివాహం